త్రికసంధి కేజీ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి త్రికసంధి గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ ఆ ఈ ఏలనే త్రికము అని పిలుస్తాం. ఈ త్రికములచే ఏర్పడిన సంధినే త్రికసంధి అని పిలుస్తాం. ఆ ఈ ఏలను త్రికం అంటారు. ఇవి దీర్ఘాచ్చులు. ఆ ఈ ఏల మీద హల్లుతో మొదలయ్యే పదం చేరినప్పుడు జరిగే సంధిని త్రికసంధి అంటారు. ఆ ఈ ఏలను త్రికం అంటాం. ఇవి దీర్ఘాచ్చులు అన్నమాట. ఆ ఈ ఏల మీద హల్లుతో మొదలయ్యే పదం చేరినప్పుడు జరిగే సంధినే త్రికసంధి అని పిలుస్తాం. ఆ త్రికసంధి గురించి ఇంకా విపులంగా తెలుసుకుంటే, త్రికసంధిలో ఆ ఈ ఏలో ఒకటి పూర్వపదంగా ఉంటుంది. దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఆ ఈ ఏలు హ్రస్వాలు అవుతాయి. వాటి తర్వాత వచ్చిన హల్లు ద్విరుక్తం అవుతుంది. త్రికసంధిలో ఆ ఈ ఏలో ఒకటి పూర్వపదంగా ఉంటుంది. ఆ కాని ఈ కాని ఏ కాని. తర్వాత దాని మీద చేరే పదం అంటే పరపదం, పూర్వపదం తర్వాత వచ్చేటువంటి పరపదం, దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది అన్నమాట. అంటే పరపదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ ఈ ఏలు హ్రస్వాలు అవుతాయి. అంటే దీర్ఘం పోయి హ్రస్వంగా మారుతుంది. తర్వాత వాటి తర్వాత వచ్చిన హల్లు ఏమవుతుంది? ద్విరుక్తం అవుతుంది. అది ఎలానో చూద్దాం. ఇక్కడ సూత్రం ఒకటి ప్రకారం చూస్తే, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు. త్రికంబు అంటే ఆ ఈ ఏలు, దాని మీద వచ్చినటువంటి అసంయుక్త హల్లు అంటే సంయుక్తం కానటువంటి హల్లు అదేమవుతుంది? ద్విత్వం అవుతుంది. ద్విత్వమై మళ్ళీ బహుళంగా అవుతుంది అన్నమాట. అదంటే మనం తర్వాత ఇప్పుడు తెలుసుకుందాం. సూత్రం 2 చూసుకుంటే, ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు అచ్చికంబైన దీర్ఘంబునకు హ్రస్వంబగు. ద్విరుక్తంబైనటువంటి హల్లు అంటే ఇక్కడ త్రికాలకు ద్విరుక్తంబైనటువంటి హల్లు పరమైనప్పుడు అంటే పరపదంగా వచ్చినప్పుడు అచ్చికంబైన అంటే అచ్చ తెలుగు పదాలైనటువంటి దీర్ఘంబునకు హ్రస్వాలుగా మారుతాయి అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. త్రికసంధిలో ఆ ఈ ఏలలో ఒకటి పూర్వపదంగా ఉంటుంది. దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఆ ఈ ఏలు హ్రస్వాలు అవుతాయి. వాటి తర్వాత వచ్చిన హల్లు ద్విరుక్తం అవుతుంది. ఎలానో మీకు ఉదాహరణ ద్వారా చూపిస్తాను. పూర్వపదంగా అంటే ఇక్కడ ఆ ప్లస్ చోటు ఉంది. ఇక్కడ ఆ ఈ ఏలో ఒకటి మాత్రం అన్నాడు కదా, మనము ఆ ఈ ఏ 3 ఉదాహరణ తీసుకుందాం. ఆ పదంతో ఈ ఆ అక్షరంతో ఈ తర్వాత ఏ తోటి, ఓకేనా? ఈ 3 అచ్చులతోటి మనం ఇక్కడ ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ ప్లస్ చోటు పూర్వపదంగా, ఈ ప్లస్ విధము, ఏ ప్లస్ కాలము. ఇక్కడ పూర్వపదంగా ఏమున్నాయి? ఆ ఈ ఏలు ఉన్నాయి అన్నమాట. పూర్వపదంగా ఆ ఈ ఏలు ఉన్నాయి, ఓకేనా? తర్వాత దాని మీద చేరే పదం అన్నాడు. దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. దేని మీద చేరే పదం? ఇక్కడ ఆ ఈ ఏలు ఉన్నాయి కదా, ఈ త్రికం మీద చేరేటువంటి పదము హల్లుతో మొదలవుతుంది. ఇక ఇచ్చో వి కా ఉన్నాయా, ఇవి హల్లులు అన్నమాట. ఈ హల్లుతో ఇక్కడ మొదలవుతుంది. పరపదము హల్లుతో మొదలవుతుంది అన్నమాట. తర్వాత సంధి జరిగినప్పుడు ఆ ఈ ఏలు హ్రస్వాలు అవుతాయి. సంధి జరిగినప్పుడు అంటే ఏమిటి? ఇక్కడ ఆ ఉంది పూర్వపదంగా, పరపదంలో చోటు ఉంది కదా. ఈ పూర్వపదంలో ఆ అనే అచ్చు, పరపదంలో చో అనేటువంటి స్వరం, పూర్వస్వరము
ఆ అనేది పూర్వస్వరము, చో అనేది పరస్వరం. ఈ ఆ ప్లస్ చో అంటే పూర్వస్వరము పరస్వరము రెండు కలవడాన్నే సంధి అంటాం ఇక్కడ. ఇలా సంధి జరిగేటప్పుడు ఈ ఆ ఈ ఏలు ఉన్నాయి కదా, ఇవి హ్రస్వాలుగా మారుతాయి. ఎలా మారుతాయి? హ్రస్వాలుగా మారుతాయి. ఎలా అని చూద్దామా? ఇక్కడ చూడండి, అచ్చోటు. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఏమైంది ఆ, అది హ్రస్వంగా మారింది. ఇక్కడ తర్వాత ఈ ప్లస్ విధము ఇవ్విధము, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏమైంది ఈ, హ్రస్వంగా మారింది. అలాగే ఇక్కడ ఏ ప్లస్ కాలం ఉంది కదా, ఇక్కడ సంధి చేసినప్పుడు కలిపి రాసినప్పుడు ఏ ప్లస్ కాలం అంటే ఏ ప్లస్ కాలం ఏమైంది ఎక్కాలము అయింది. ఇక్కడ అంటే ఇక్కడ హ్రస్వాలు అయినాయి. ఇక్కడ ఆ ఈ ఏ, ఇక్కడనేమో ఆ ఈ ఏ ఉన్నాయి. సంధి చేసి రాసినప్పుడు ఆ ఈ ఏగా మారిపోయాయి అన్నమాట. అంటే సంధి జరిగినప్పుడు ఆ ఈ ఏలు అంటే ఈ ఆ ఈ అనే త్రికములు హ్రస్వాలుగా మారుతాయి. వాటి తర్వాత వచ్చిన హల్లు దేని తర్వాత ఆ ఈ ఏలు హ్రస్వాలుగా మారుతాయి. అలా మారిన తర్వాత వాటి తర్వాత వచ్చిన హల్లు దీర్ఘంగా మారుతుంది, అంటే ద్విత్వాక్షరంగా మారుతుంది. ఏమిటి? ఇక్కడ చో ఉంది, ఇక్కడ ఇవి హ్రస్వాలుగా మారిన తర్వాత ఇక్కడ ద్విత్వాలుగా ఎలా మారుతుంది? ఇక్కడ చో ఉంది కదా, ఇది ఒంటరిగా ఉంది చో, దానికి ఎలాంటి సంయుక్త హల్లు సంయుక్త అక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ లేదు, ఒంటరిగా ఉంది. దానికి ఎలాంటి హల్లు ఒత్తుగా చేరలేదు. కానీ ఇక్కడ చూడు కలిపి రాసినప్పుడు చో, చోక్ చావత్ వచ్చేసి ద్విత్వాక్షరంగా మారిపోయింది. ఇక్కడ వి ఉంది, ఇది కూడా ఒంటరిగానే ఉంది వి అనే హల్లు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? సంధి రాసినప్పుడు వికి భావత్ వచ్చి అది ద్విత్వాక్షరంగా మారిపోయింది, అంటే ద్విరుక్తంగా మారిపోయింది. ఇక్కడ కా ఉంది, దీనికి ఎలాంటి ఒత్తు లేదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది? కాకు అదే హల్లు ఒత్తుగా చేరింది, ఒత్తుగా చేరి అక్కడ ఖా అని ద్విరుక్తంగా మారిపోయింది అనమాట. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ ఈ ఏలలో ఒకటి పూర్వపదంగా ఉంటుంది, దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఆ ఈ ఏలు హ్రస్వాలుగా మారుతాయి. వాటి తర్వాత వచ్చిన హల్లు ద్విరుక్తంగా అవుతుంది, అంటే ద్విత్వాక్షరంగా మారుతుంది అనేది మనం ఈ త్రిక సంధిలో జరిగేటువంటి మార్పుల్ని గుర్తుంచుకోవాలి. సూత్రం 1 ప్రకారం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు అని ఉంది. త్రికంబు అంటే ఆ ఈ ఏలు, మీది అంటే ప్లస్ తర్వాత పూర్వపదంలో ఉన్నటువంటి పరపదం, అసంయుక్త అంటే సంయుక్తం కానిది, అంటే ఇందాక మనం చూసుకున్నాక చో అనేది అది ఎలాంటి హల్లు ఒత్తుగా చేరి ఉండదు అనమాట. అలా ఉండదని అసంయుక్త హల్లు అంటాం. ఇందాక చెప్పుకున్నాగా ద్విత్వంబుగా మారుతుంది అనేది, అది మరొకసారి చూద్దాం. ఇక్కడ ఆ ప్లస్ చోటు ఉంది, ఇక్కడ ఆ ప్లస్ చోటు, ఆ అనే త్రికం, ఇక్కడ త్రికంబు మీద అసంయుక్త హల్లునకు అన్నాడు కదా, ఇక్కడ ఆ ఉంది అది త్రికము. ఇక్కడ చో అన్నాడు కదా, చాకొతుంది చో ఉంది కదా ప్లస్ తర్వాత పరపదం, ఇది త్రికంబు మీద అసంయుక్త హల్లు అంటుంది. అంటే దీనికి ఎలాంటి హల్లు ఒత్తుగా వచ్చి చేరలేదు కాబట్టి అసంయుక్త హల్లు. దీనికి ఇక్కడ సంధి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చో అనేది చా ఒత్తు చేరి, అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరి ద్విత్వంగా అవుతుంది. అచ్చోటు ఏమవుతుంది? అచ్చోటు ద్విత్వంగా మారింది. ఇక్కడ అచ్చోటు, ఇక్కడ చో ఉంది, ఇక్కడ చో చా, ఇక్కడ చోకు చావత్తు చేరి ద్విత్వంగా మారిపోయింది అనమాట. ఇక బహుళంబుగానగు అంటే సంధి 4 విధాలుగా జరుగుతుంది. 4 విధాలుగా జరిగితే దాన్ని బహుళంబు అంటాం. ఎప్పుడు? త్రికంబు మీది అంటే ఇక్కడ ఆ అనే త్రికం ప్లస్ చోటు, ఇక్కడ పరపదంలో చో ఉంది కదా, ఇది అసంయుక్త హల్లు. ఇది సంధి పదంగా రాసినప్పుడు అచ్చోటుగా మారుతుంది, అంటే చోక ద్విత్వంగా మారుతుంది. ద్విత్వంగా మారినప్పుడు బహుళంబుగా అవుతుంది అనమాట.
బహుళంబు అంటే సంధి 4 విధాలుగా జరుగుతుంది. అంటే ఒకటి నిత్యంగా సంధి జరుగుతుంది, ఒకటి జరగవచ్చు జరగకపోవచ్చు, ఒకటి అసలే జరగదు, ఒకటి అన్యపదంగా వస్తుంది. ఇలా జరగటాన్ని బహుళంబు అని పిలుస్తాము. అది ఎలానో చూద్దాం. ఇక్కడ బహుళము అంటే ఒకసారి సంధి నిత్యంగా జరుగుతుంది. ఉదాహరణకు చింత ప్లస్ ఆకు ఉంది. చింత ప్లస్ ఆకు చింతాకు. ఈ చింతాకు అనేది నిత్యం ఎప్పుడు అది సంధిగానే ఉంటుంది. సంధి విడదీయొచ్చు. విడదీయకపోవడానికి అవకాశం అనేది లేదు అనడానికి లేదు. దాన్ని సంధిగా విడదీయొచ్చు. ఈ చింతాకు అనేటువంటి ఈ పదాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా మనము దాన్ని విడదీయొచ్చు, సంధిగా విడదీయొచ్చు. దీన్ని మనం చింతాకు అనే దాన్ని సంధిగా విడదీయొచ్చు. ఇక వికల్పము ఉంది. వికల్పము అనగా సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. ఎలాగంటారా, ఇక్కడ మేనల్లుడు ఉంది. ఈ మేనల్లుడు ఉంది ఈ పదం. ఈ పదం ఇచ్చి సంధి చేయమన్నప్పుడు అంటే విడగొట్టమన్నప్పుడు విడదీయొచ్చు. ఎలాగా, మేనా ప్లస్ అల్లుడు అని విడదీయొచ్చు. ఎప్పుడు మేనల్లుడు అని పదం ఉన్నప్పుడు విడదీయొచ్చు. మేనా ప్లస్ అల్లుడు ఉన్నప్పుడు సంధి పదంగా మేనల్లుడు రాయొచ్చు. కానీ ఇక్కడ మేనా ప్లస్ అల్లుడు ఉంది. ఈ రకంగా వస్తే మాత్రం మనము సంధిగా విడదీయలేము. అందుకే దీన్ని మనం వికల్పం అంటాం. వికల్పం అంటే సంధి జరగవచ్చును జరగకపోవచ్చును అని అర్థం చేసుకోవాలి. ఇక రాకపోవడం అనేది, రాకపోవడం వెలయాలు ఉంది. ఈ వెలయాలు అనే పదం మనకి ఇచ్చినప్పుడు దీన్ని విడగొట్టలేము మనం. ఒకవేళ విడగొట్టినా ఎలా చేస్తాం, వెల ప్లస్ యాలు అని రాస్తాం. ఇక్కడ హ్రస్వాలు దీర్ఘాలుగా మారలేదు, దీర్ఘాలు హ్రస్వాలుగా మారలేదు, ఇక్కడ ద్విరుక్తము రాలేదు, ఏకాదేశం లేదు, పూర్వస్వరాలు కలియడం లేదు, ఏమి మార్పు జరగలేదు. సంధి అంటే ఏంటి, పూర్వస్వరం పరస్వరం రెండు ఏకాదేశం కావాలి. ఇక్కడ ఎలాంటి మార్పు లేదు, అలాంటి ఏకాదేశం కాలేదు. కాబట్టి వెలయాలు అనేటువంటి పదము దాన్ని విడదీయలేము, లేదా సంధి పదంగా రాయలేము, కలపలేము. కాబట్టి రాకపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే సంధి అనేది జరగదు. వ్యాకరణ భాషలో సంధి అనేది జరగదు. ఇక అన్య రూపం, మూడవది అంటే అన్య రూపం. అన్య రూపం అంటే మన సూత్రంలో చెప్పబడనిది ఒక ప్లస్ ఒక ఉంది. ఇది అన్య రూపకంగా వస్తుంది. ఎలాగా, ఒకనొక అని వస్తుంది అన్నమాట. ఇలా 4 రకాలుగా సంధి జరగడాన్ని బహుళము అని అంటాం అన్నమాట. బహుళము అని పిలుస్తాం. ఇక్కడ త్రిక సంధిలో మరికొన్ని ఉదాహరణలు మనం గమనిస్తే ఇమ్మహాత్ముడు ఉంది. ఇమ్మహాత్ముడు అనే పదం ఉంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ ఉంది. ఈ పదం మొదటి అక్షరం ఈ, రెండవ అక్షరం ద్విత్వాక్షరం మా ఉంది. మాకు మానే చేరింది. అంటే మా అనే హల్లుకు మా అనే హల్లే ఒత్తుగా చేరింది. దీన్ని మనము విడదీసినప్పుడు ఇక్కడ మొదటి అక్షరం ఈ ఉంది కదా, ఈ అనే అచ్చు ఉంది, అంటే హ్రస్వమైన ఈ ఉంది. ఈ ఇమ్మాత్ముడు అనే పదాన్ని విడగొట్టినప్పుడు ఈ అనేటువంటి హ్రస్వ అచ్చు ఇక్కడ దీర్ఘ అచ్చుగా మారుతుంది, ఈగా మారుతుంది. తర్వాత ఇక్కడ మా అనేది ద్విత్వాక్షరంగా ఉంది, అంటే ద్విరుక్తంగా ఉంది. ఈ ద్విరుక్తం కాస్త ఏమవుతుంది, ఇక్కడ అసంయుక్త హల్లుగా మారుతుంది. ఈ రెండు మార్పులు ఈ త్రిక సంధిలో జరుగుతాయి, అది గుర్తుంచుకోవాలి. త్రికాలు పూర్వపదంలో మాత్రం త్రికములే ఉండాలి. ఆ ఈ ఏలే ఉండాలి. ఈ 3 అచ్చులే ఉండాలి ఎప్పుడు పూర్వపదంగా. పూర్వపదంగా ఈ 3 అచ్చులుండి పరపదంగా అక్కడ ద్విరుక్తం అసంయుక్త హల్లుగా మారాలి. అది విడదీసినప్పుడు. అది కలిపి రాసేటప్పుడు అంటే సంధి పదం రాసేటప్పుడేమో
ఈ మొదటగా ఉన్నటువంటి త్రికము ఇది దీర్ఘం పోయి హ్రస్వంగా మారుతుంది. ఇక్కడ ఈ అనే హ్రస్వంగా మారుతుంది. ఈ మా అనే అసంయుక్త హల్లేమో ద్విరుక్తంగా మారుతుంది. ఎప్పుడు సంధి చేసినప్పుడు. ఈ మార్పులు గమనిస్తే మన త్రిక సంధిని మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఎవ్వాడ ఉంది. ఎవ్వాడ ఇక్కడ చూడండి, ఎవ్వాడలో మొదటి అక్షరం ఏ అనే హ్రస్వాచ్చు ఉంది. ఇక్కడ విడదీసినప్పుడు ఏమైంది చూడండి, ఏ అనేటువంటి దీర్ఘం వచ్చింది, దీర్ఘాచ్చు వచ్చింది. ఇక్కడ వా అనేది ద్విరుక్తంగా ఉంది. ఇక్కడ ఏమైంది, అసంయుక్త అక్షరంగా వచ్చింది, అసంయుక్త హల్లుగా మారింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకు ముందే దాన్ని విడదీసి ఇలా ఇచ్చి సంధిపదంగా రాయమన్నప్పుడు ఏమవుతుంది, ఈ అనేటువంటి త్రికము అంటే ఈ అనేటువంటి దీర్ఘ అచ్చు ఏమవుతుంది, ఇక్కడ హ్రస్వంగా మారుతుంది. ఇప్పుడు సంధిపదంగా రాసినప్పుడు ఇక్కడ కా అనేటువంటిది ఉంది కదా, పరపదంలో మొదటి అక్షరం. ఈ కా అనేటువంటి హల్లు సంధిపదంగా రాసినప్పుడు విరుక్తంగా మారుతుంది. ఇక్కడ కాకు కా అనే హల్లే ఒత్తుగా వచ్చి చేరింది. అలా ఒత్తుగా వచ్చేది ఈ కన్య అయ్యింది. ఇప్పుడు సంధిపదంగా రాసినప్పుడు. అదే విడగొట్టినప్పుడు దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. హ్రస్వం దీర్ఘంగా మారుతుంది, దీర్ఘం హ్రస్వంగా మారుతుంది, ద్విరుక్తం అసంయుక్తంగా మారుతుంది, అసంయుక్తం ద్విరుక్తంగా మారుతుంది. ఇది మనం గమనించాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా అర్థమవుతుంది. ఇక్కడ అయ్యాదిమ శక్తి ఉంది. దీన్ని విడగొట్టినప్పుడు ఆ అనేటువంటి హ్రస్వాచ్చు ఇక్కడ దీర్ఘాచ్చుగా మారింది. ఇక్కడ ద్విరుక్తంగా ఉన్నటువంటి యా మనం విడగొట్టినప్పుడు అసంయుక్త హల్లుగా మారింది కదా. అలాగే ఇక్కడ ఆ అనేటువంటి హ్రస్వాచ్చు ఇక్కడ దీర్ఘాచ్చుగా మారింది. ఇక్కడ ద్విరుక్తంగా ఉన్నటువంటి మా ఇక్కడ అసంయుక్త హల్లుగా మారింది. అలాగే ఇక్కడ ఆ అనేటువంటి హ్రస్వాచ్చు ఇక్కడ దీర్ఘాచ్చుగా మారింది. ఇక్కడ కో అనేటువంటి అంటే ద్విరుక్తము అంటే ద్విత్వాక్షరము ఇక్కడ కో అనే అసంయుక్త హల్లుగా మారింది. ఇక్కడ ఏ అనేటువంటి హ్రస్వాచ్చు ఇక్కడ ఏ అనే దీర్ఘాచ్చుగా మారింది. ఇక్కడ ఏ అంటే ఇప్పుడు ఏకు కూడా యావత్తే ఉంది. ఈ ఏ అనేటువంటి ద్విరుక్తము ఏ అనే ద్విరుక్తం ఇక్కడ ఏ కేవలం ఏగానే మారింది, అంటే అసంయుక్త ఏగా మారింది. ఇక్కడ అద్దానవేంద్రుడిలో ఆ అనేటువంటి హ్రస్వాచ్చు ఇక్కడ ఆ అనే దీర్ఘాచ్చుగా మారింది. ధా అనేటువంటి ద్విరుక్తం ఇక్కడ ద అనేటువంటి హ్రస్వాలుగా మారింది. ఇది విడగొట్టినప్పుడు. అదే కలిపి రాసినప్పుడు అంటే సంధి చేసి రాసినప్పుడు ఏమవుతుంది, ఈ ద అనేటువంటి హ్రస్వాలు ద్విత్వంగా మారుతుంది. ఇక్కడ ధా ఉందా, ఇలా ద్విత్వంగా మారుతుంది. అదే ఇక్కడ దీర్ఘంగా ఉన్నటువంటి ఆ అనే అచ్చు ఇక్కడ హ్రస్వాచ్చుగా మారుతుంది. ఇలాంటి మార్పులు సంభవిస్తాయి త్రిక సంధిలో. ఇది మనం గమనిస్తే చాలు. త్రికము అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఆ ఈ ఏ, వీటి త్రికములు అంటాము. ఈ త్రికములు పూర్వపదంగా ఉండాలి, పరపదంగా ఏముండాలి, హ్రస్వాచ్చులు ఉండాలి. విడదీసినప్పుడు కలిపి రాసినప్పుడు ఏముండాలి, హ్రస్వాచ్చులు అది దీర్ఘాచ్చులు హ్రస్వాచ్చులుగా మారుతాయి, అసంయుక్త హల్లులు ద్విరుక్తంగా మారుతాయి. ఈ రెండు మార్పులు మనం గుర్తుంచుకుంటే త్రిక సంధిని మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. ఇది ఈరోజు త్రిక సంధిలో ఉన్నటువంటి విషయాలు. ధన్యవాదములు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.